రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు, కానీ అవి హుందాగా ఉండాలి, హద్దులు దాటి ఉండకూడదు. అందులోనూ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు అస్సలు చేయకూడదు. అంతకంటే దారుణం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అస్సలు చేయకూడదు. చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఖచ్చితంగా పతన అవస్థకు చేరాల్సిందే. ఇప్పుడు చూస్తే ప్రస్తుతం కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్ని రేపాయి. ఆవిడ ఆంధ్రలో బిర్యానీ గురించి మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఆవిడ వ్యాఖ్యానించారు. ఒకసారి చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఆంధ్ర బిర్యానీపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. పోలవరం బనకచెర్ల అంశాలపై ఆవిడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రలో బిర్యానీ మనం తింటామా, అయినా ఆ బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ ఎప్పుడో చెప్పాడు కదా అంటూ వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ఎవరు తినమన్నారండి ఆంధ్రలో బిర్యానీ? మీకు ఇంకో విషయం తెలుసా కవిత గారు, హైదరాబాదులో వండేటువంటి బిర్యానీ సగం మంది ఆంధ్రలో వండుతారు. ఆంధ్ర వాళ్ళే హోటల్స్ ఉన్నాయి సగానికి పైగా. సో కాబట్టి మీరు అనాలోచితంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలంటే అది మిమ్మల్ని రాజకీయంగా పతనం చేస్తుంది. గతంలో కేసీఆర్ గారు చెప్పలేదన్నారు. ఏం చెప్పారు కేసీఆర్ గారు? ఆంధ్రాలో బిర్యానీ పేడతో పోల్చారు. అంటే మీరు ఎప్పుడు వచ్చి తిన్నారా ఆంధ్రాలో బిర్యానీ? అంటే ఎందుకు ఈ విధంగా ప్రాంతాల మధ్య మీరు విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు? మీకు ఆంధ్ర ఓట్లతోనే కదా మీకు కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు, లేకపోతే మీకు ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితే లేదు. సో ఇప్పుడు అవసరమా కవిత గారు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ ఎంపీగా పనిచేశారు, కేసీఆర్ గారు కుమార్తె మీరు. పోలవరం బనకచెర్ల ఇష్యూ జరుగుతుంటే ఆ ఇష్యూ మీద మాట్లాడండి. అంతేగాని ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? చాలా దుర్మార్గం కల్వకుంట్ల కవిత గారు. సో ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేయటం అనేది నిజంగా చాలా దురదృష్టం. ఏమైపోతుంది మీ తెలివి రోజు రోజుకి? గ్రేటర్ హైదరాబాదులో సగానికి పైగా ఉన్న ఆంధ్ర వాళ్ళే. మీ పార్టీని బతికిచ్చింది ఆంధ్ర వాళ్ళే. మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిన నియోజకవర్గాలన్నీ కూడా మద్దతు ఇచ్చింది ఆంధ్ర వాళ్ళే. శేర్లింగంపల్లి, కూకట్పల్లి, సనత్ నగరు, జూబ్లీ హిల్స్, ఖైరతాబాదు, ఉప్పలు, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నియోజకవర్గాలు. సో గ్రేటర్ హైదరాబాదులో ఎంఐఎం పార్టీ గెలిచిన స్థానాలు పక్కన పెడితే రిమైనింగ్ మొత్తం మీరే గెలిచారు బీఆర్ఎస్. వాటన్నిటికీ కారణం ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచారు. సగానికి పైగా గ్రేటర్ హైదరాబాద్లో ఓట్లు ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసు. కానీ మిమ్మల్ని వారు వ్యతిరేకించలేదే. కేసీఆర్ గారు మంచిగా పరిపాలన చేశారు, మంచి డెవలప్మెంట్ చేశారు, హైదరాబాద్ని మంచిగా తీర్చిదిద్దారని చెప్పేసి మీకు ఆంధ్ర వాళ్ళు ఓట్లేస్తే ఆంధ్ర వాళ్ళ బిర్యానీని, పేడ బిర్యానీని మీ నాన్నగారు ఎప్పుడో మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు గుర్తు చేస్తూ ఉన్నారంటే నిజంగా మీ రాజకీయ అమాయకత్వమా, లేకపోతే మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చే వాళ్ళ యొక్క అమాయకత్వమో తెలియదు. అవసరమా కవితమ్మ మీకు? చక్కగా ఏదో పోరాటం చేస్తున్నారు ప్రజల కోసం అంటే ప్రాంతాలను విడదీసి మాట్లాడటం అవసరమా మీకు? బీఆర్ఎస్ అని ఎప్పుడైతే మీరు పెట్టారో ఆ ఫ్లేవర్ మారిపోయింది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ వాదం ఉంది ఆ రోజు. బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి. మరి మీరు అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలనుకున్నారు కదా. సో అలాంటప్పుడు మీరు అందరిని కలుపుకొని కదా వెళ్ళాల్సింది. మీకు మద్దతు తెలిపి మీకు అండగా నిలబడినటువంటి ఆంధ్ర వాళ్ళ బిర్యానీ గురించి మీరు మాట్లాడితే వారి మనోభావాలు దెబ్బతినవా? వారు బాధపడతారని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదా? సీనియర్ పొలిటీషియన్ మీరు. ఒకసారి ఎంపీగా 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు మీరు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె మీరు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు మీరు. ఇదేనా మీకు నేర్పిన చదువులు? సరే ఆ రోజంటే తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి పోరాటం చేశారు. ఏదో తెలంగాణకు సంబంధించిన హక్కులన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు కాలు రాస్తున్నారని చెప్పేసి ఏం సాధించారు మీరు? తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కోట్లకు పడగలెత్తారు, కానీ ప్రజలు ఏమైనా పడగలెత్తారా? సామాన్య ప్రజలు భేద బిక్కి వారి బతుకులు జీవితాలు ఏమైనా మారాయా? మీరేమైనా మార్చగలిగారా? ప్రాంతాల మీద చిచ్చుపెట్టి రాజకీయంగా మీరు అభివృద్ధి చెందారు, కానీ సామాన్య ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రాంతాలకు విడిపోయినా ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములో కలిసి ఉంటున్నారు. సో దాన్ని బ్రేక్ చేయాలనే మీరు? కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉంటలేదా? అలాగనే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు బాగానే కలిసి ఉంటున్నారు. తప్పేముంది దాంట్లో? అంటే కొట్టుకోవాలా? చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కర్రలు తీసుకుని కొట్టుకోవాలా? 2 రాష్ట్రాల్లో కొట్టుకొని ఒక విధ్వంసం చెలరేగాల? అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందా? మీరు ఏదైతే ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు మీరు ప్రస్తావించండి. ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, శాస్త్రమండలికి వెళ్ళి మాట్లాడండి. అక్కడ ఉద్యమాలు చేయండి, నిరసనలు తెలపండి, నిరాహార దీక్షలు చేయండి. ఎవరుతున్నారు మిమ్మల్ని?
అంతేగాని ఆంధ్ర వాళ్ళ బిర్యానీ మీద మీరు షటర్లు వేయటం అది ఎంత ఎంత బాధాకరం. మీ నాన్నగారికి అత్యంత సన్నిహితులు, మీ నాన్నగారిని భుజాల మీద వేసుకొని తిప్పిన వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే కదా. అంతెందుకు మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ నాన్నగారు కన్నీళ్ళు పెట్టుకున్నారు మాకంటే గోపీనాథ్ గారు చనిపోతే. ఆయన ఆంధ్ర నుంచి వచ్చినాడే కదా, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ఫ్యామిలీ కదా అది. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు కానీ. సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? వాళ్ళందరూ మిమ్మల్ని మీ 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 పార్టీలో ఉండటం వల్ల గెలిపించారు కదా. అఫ్కోర్స్ ఇప్పుడు పార్టీలు కొంతమంది అటు ఇటు మారినప్పటికీ కూడా గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మరి ఎంఐఎం సీట్లు మినాయించి మిగతా అన్నీ గెలిచిందంటే దానికి కారణం ఆంధ్ర వాళ్ళే కదా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కూడా తిట్టి ఆ ఓట్లు కూడా పోయేటట్టు చేసుకున్నారు మీరు. అంటే ఆ మాత్రం మీరు ఆలోచించాలి కదా. అంటే ఆంధ్ర వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేదు, ఇక గ్రేటర్ హైదరాబాద్లో మీకు వచ్చిన సీట్లు కూడా అవసరం లేదు, ఇక అవి కూడా లేకపోతే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. నెక్స్ట్ అన్ని నియోజకవర్గాలు ఆంధ్ర వాళ్ళే కదా. గ్రేటర్ హైదరాబాద్లో బలమైన ఓట్ బ్యాంకు వారందరూ మీకే కదా సపోర్ట్ చేసింది. సో కాబట్టి రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళు, రాష్ట్ర స్థాయి నేతలుగా ఉన్నవాళ్ళు, చట్టసభల్లో ఉండేవాళ్ళు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం చాలా దుర్మార్గం. ఇది భారతదేశం అండి. విజయవాడలో వచ్చి హైదరాబాద్లో స్థిరపడవచ్చు, హైదరాబాద్లో వచ్చి విజయవాడ గుంటూరులో స్థిరపడవచ్చు. ఇదేం పాకిస్తాన్ కాదు. గుంటూరు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇదేం పాకిస్తాన్ కాదు. ఎవరైనా ధైర్యంగా స్వేచ్ఛగా తిరగవచ్చు. ఇది భారతదేశం. ఈ దేశం పౌరుడు, ఈ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీ రాజకీయ అభివృద్ధి కోసమో, సో మీ ఎత్తుగడల కోసమో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం కవిత గారు మీకు రాజకీయంగా ఆల్రెడీ మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇక కంప్లీట్గా మీ పార్టీ డ్యామేజ్ అయ్యే మాటలు. ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారిని ఆంధ్ర వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు. సో ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలతోటి అవన్నీ పోయాయి. ఆయన అప్పట్లో ఆంధ్ర వాళ్ళని తిట్టడం, ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీతో పోల్చడం, అప్పుడు ఫస్ట్లో కాస్త వ్యతిరేకత ఉన్నారు ఆయనకి. ఆ తర్వాత మెల్లగా ఆయన ఓన్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు మాట్లాడి మళ్ళీ అవన్నీ గుర్తు చేసి అంటే ఆంధ్ర వాళ్ళ మీద మీకు ద్వేషము, కక్ష ఇంకా ఉన్నాయని చెప్పేసి మీ అంతా మీరే తెలియజెప్పారు. సో కాబట్టి చూడండి మరి ఇంకా రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో మరి ఆంధ్ర వాళ్ళు మీ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి.